హలో నమస్తే. గమ్మత్తుగా ఉంటాయి, అయ్య బాబోయ్ అనిపించేలా ఉంటాయి. అరే అవునా, ఇది నిజమా అనిపించేలా ఉండే ఈ క్రేజీ టాపిక్ కు స్వాగతం. పొందుతాం ఐడి కార్డుతో ఎక్కడికైనా ఎంట్రీ పొందుతాం. మరి పాస్పోర్ట్ తో అని ఫ్లైట్ ఎక్కేస్తాం. అబ్బా, తెలిసిన విషయాలలో క్రేజీ ఏముంది అని మీ ఫేస్ ను విసుగ్గా పెట్టేశారు కదా. అరే ఇక్కడే ఉంది పాయింట్. పాస్పోర్ట్తో విదేశాలకు వెళ్లడమే కాదు, మరొక పర్పస్ ఉందని చూపించాడు ఈ పెద్దాయన. ఆ విషయాన్నే మీకు చూపిస్తున్నాం క్రేజీ క్రేజ్. భ్రాంతియేనా జీవితాన వెలుగింతేనా అని పాట పాడుకుంటున్నాడు ఈ ఫ్లైట్ ప్రయాణికుడు. అసలు విషయానికి వస్తే, ఒకతను తన పాస్పోర్ట్ను భద్రంగా ఇంటి బీరువాలో దాచాడు. స్లాట్ వచ్చినప్పుడు రెన్యువల్ చేయించుకోవడానికి ఇంతలో ఊహకందని ఒక సంఘటన దిమ్మ తిరిగేలా చేసింది. పాస్పోర్ట్ రెన్యువల్కు రమ్మని మెసేజ్ వచ్చింది. భద్రంగా బీరువాలో దాచుకున్న పాస్పోర్ట్ను తీసుకొని వెళ్ళాడు హీరో. ఇక్కడ ఆఫీస్లో తన పాస్పోర్ట్ను రెన్యువల్ కోసం ఇచ్చాడు. అక్కడి ఆఫీసర్ పాస్పోర్ట్ను ఓపెన్ చేసి చూశాడు. ఇంకేముంది, షాక్ చాలా చాలా గట్టిగా తగిలింది ఆ అధికారికి. కరెంటు షాక్ కాదండోయ్, పాస్పోర్ట్ షాక్. అదెలా అన్నదేగా మీ సందేహం. పాస్పోర్ట్ ఓపెన్ చేసి చూడగా లోపలి పేజీలో పేర్లు, ఫోన్ నంబర్లు రాసి ఉన్నాయి. ఇంకాస్త మరో పేజీ తిప్పగా ఇంటి పద్దు ఖర్చులు, ఇచ్చిన అప్పులు, వచ్చిన డబ్బు లెక్కలు కనిపించాయి. అయ్య బాబోయ్, పాస్పోర్ట్ను ఇలా కూడా ఉపయోగిస్తారా అంటూ గింగిరాలు తిరుగుతున్న తలను కాస్త కంట్రోల్ చేసి ప్యాసింజర్ను చడా మడా తిట్టి, పాస్పోర్ట్ను ఇలా కూడా ఉపయోగిస్తారా అంటూ చిందులేశాడు ఆ ఆఫీసర్. ఆ ప్యాసింజర్ దాన్ని చూసి కోపం పట్టలేక ఇంటికెళ్ళి విచారించగా ఆ ఇంటి పెద్దాయన బీరువాలో చేయి పెట్టగానే ఖాళీగా ఉన్న పుస్తకం దొరికిందని, దాంట్లో వివరాలు రాసుకున్నానని తెలపగా, పాపం హీరో తన తండ్రి చేసిన పనికి రెన్యువల్ కాని పాస్పోర్ట్ పట్టుకొని ఏడుస్తూ ఉండిపోయాడు. ఈ వివరాలన్నీ కూడా కోపంతో ఫోటో తీసి, చూశారు కదా అమాయకపు తండ్రి, ఫ్లైట్ ఎక్కలేని కొడుకు కథ. ఈ పాస్పోర్ట్ నెట్టింట భలే వైరల్ అయింది. పాస్పోర్ట్ను ఇలా కూడా ఉపయోగిస్తారా అని నెటిజన్లు నవ్వుకుంటూ కామెంట్స్ పెట్టేశారు. పాపం ఫ్లైట్ బాబు నాన్న దెబ్బకు తేరుకోలేక వచ్చిన దారే పట్టాడు. ఉన్న చోటనే ఆగిపోయాడు. నిజమే, కొందరు పెద్దవాళ్ళు అమాయకత్వంతో చేసే పనులు తెగ నవ్వు తెప్పిస్తాయి, కోపము తెప్పిస్తుంది. సో ఇది ఇవాల్టి మన క్రేజీ టాపిక్. మరొక టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.